రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వస్తుందా రాదా అన్న దానిపై ఈరోజు మరింత స్పష్టత వచ్చింది. గవర్నర్ ప్రసంగం సభలో ప్రారంభం కాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, సేవ్ డెమోక్రసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోడియంను చుట్టుముట్టారు, ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే ప్రతిపక్షాన్ని గుర్తించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. రైతు సమస్యలపైన కూడా వెంటనే ప్రభుత్వం స్పందించాలని కూడా డిమాండ్ చేశారు. దాదాపు ఒక 10-15 నిమిషాల పాటు నినాదాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆ తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించి సభ నుంచి బయటకు వచ్చేశారు. సభ వెలుపల సీనియర్ నేత, మండలిలో వైసీపీ పక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు చంద్రశేఖర్ తదితరులు మీడియాతో మాట్లాడారు. రైతు సమస్యలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే కేసులు పెడుతున్నారని బొత్స సత్యనారాయణ విమర్శించారు. కనీసం మిర్చి ధరలు కూడా పడిపోతే రైతులను ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ఆఖరిలో రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రారా అని బొత్స సత్యనారాయణని ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన బట్టి మా నిర్ణయం ఆధారపడి ఉంటుంది అని కూడా ఆయన చెప్పారు. అంటే మేము ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్షాన్ని గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ప్రతిపక్షాన్ని గుర్తిస్తే తాము సభకు వస్తామని ఇండైరెక్ట్గా బొత్స సత్యనారాయణ చెప్పేశారు. ఒకవేళ తమను ప్రతిపక్షంగా గుర్తించని పక్షంలో మీ ద్వారా అంటే మీడియా ద్వారానే ఈ ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీస్తాం, క్షేత్రస్థాయిలోనికి వెళ్ళి కాలర్ పట్టుకొని ప్రభుత్వాన్ని నడి రోడ్డు మీద నిలబెడతామని కూడా బొత్స సత్యనారాయణ చెప్పారు. అయితే ఒక మీడియా ప్రతినిధి మీరు బయటే మాట్లాడుకునేటట్లయితే ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి మాట్లాడుకోవచ్చు కదా మీడియాతో అన్నప్పుడు, మేము ఏం చేయాలి అన్నది ఏబిఎన్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమేం చేయాలి, ఎలా చేయాలన్నది మాకు పూర్తి స్పష్టత ఉంది. ప్రతిపక్ష హోదా ఇస్తే, గుర్తిస్తే ప్రతిపక్షాన్ని, అప్పుడు మేము సభకు వస్తాం, లేకుంటే క్షేత్రస్థాయిలోనే పోరాటం చేస్తాం, ప్రభుత్వాన్ని రోడ్డు మీద నిలబెడతాం అని కూడా బొత్స సత్యనారాయణ చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూడా స్పందించారు. 7% ఓట్లు వచ్చిన వాళ్ళని డిప్యూటీ సీఎం చేసి పక్కన పెట్టుకున్నారు. చరిత్రలో ఎక్కడా లేనట్టు, దేశంలో కూడా ఎక్కడా జరగని విధంగా పిఏసీ చైర్మన్ పదవిని కూడా అధికార పక్షమే తీసుకుంది. ప్రతిపక్షానికి ఇస్తారు, కానీ తొలిసారి అధికార పక్షమే ఆ పదవిని కూడా తీసేసుకుంది. ఇలాంటి పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. సభలో ఉన్నది అధికార పక్షం, విపక్షం మాత్రమే, వైసీపీ మాత్రమే విపక్షంగా ఉంది. కాబట్టి ప్రజా సమస్యలపైన మాట్లాడాలి, గలం ఇప్పాలి అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ 11 మంది సభ్యుల్ని ఎదుర్కొనే దమ్ము లేక ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు అధికార పక్షం వెనుకడుగు వేస్తోందని కూడా చంద్రశేఖర్ చెప్పారు. సో బొత్స సత్యనారాయణ చెప్పిన దాన్ని బట్టి అయితే ఈరోజు ప్రతిపక్ష హోదాని డిమాండ్ చేయడానికి వైసీపీ ఎమ్మెల్యేలు సభకి వెళ్ళారు, కాసేపు నినాదాలు చేశారు, బాయ్కాట్ చేసి వచ్చేశారు. అధికార పక్షం ప్రతిపక్షాన్ని గుర్తిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను కల్పిస్తేనే వీళ్ళు సభకు వెళ్తారు అన్నది క్లియర్గా అర్థమవుతోంది. లేని పక్షంలో మీడియా ద్వారా ప్రజాక్షేత్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేల్చుకునే అవకాశం ఉంది. అయితే ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డితో అధ్యక్ష అనిపించుకోవాలని అటు చింతకాయల అయ్యన్నపాత్రుడు కావచ్చు, మరీ ముఖ్యంగా రఘురామకృష్ణరాజు కావచ్చు ఆసక్తిగా ఎదురు చూశారు. గతంలో అచ్చెన్నాయుడు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి అధ్యక్ష, స్పీకర్ స్థానంలో మీరు కూర్చోవాలంటే రఘురామకృష్ణరాజు కూర్చోవాలి, నాకు గంట పాటు మైక్ ఇవ్వాలి, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కడిగేయాలి, అదే నా కోరిక అని అచ్చెన్నాయుడు కూడా చెప్పారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ చూస్తూ ఉంటే ఈ కోరికలేవి నెరవేరేలాగా కనిపించడం లేదు. ఇక భవిష్యత్తులో కూడా గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభకు వచ్చి ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయడం, ఆ తర్వాత వెళ్ళిపోవడం, బాయ్కాట్ చేసి వెళ్ళిపోవడం లాంటిది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా అనుసరిస్తుందా? ఇప్పటికైతే ప్రతిపక్ష హోదా ఇస్తేనే రేపటి నుంచి సభకు వస్తామని క్లియర్గా చెప్పేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికార పక్షం అలా అవకాశం ఇచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. జగన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకైతే వాళ్ళు సుముఖంగా లేరు. కాబట్టి సో రేపటి నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి ఇక రాకపోవచ్చు. ఏదండి ప్రభుత్వం తాలూకా ప్రతిస్పందన చూసి దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం తాలూకా ప్రతిస్పందన చూసి ఏదైతే మా డిమాండ్ ఉందో, మా రెండే పక్షాలు ఉన్నాయి కాబట్టి, పాలక పక్షం ప్రతిపక్షం కాబట్టి ఆ ప్రతిపక్షాన్ని ప్రత్యేక ఇస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాలూకు స్పందన. అధికార పార్టీ తాలూకా ప్రతిస్పందన మీద మాది ఉంటుంది. లేకపోతే మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని, మా ప్రజల సమస్యల్ని, ప్రజల తాలూకా బాధల్ని, విన్నపాలని అన్నీ వీటి ద్వారా ప్రజల పోతాం. ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం,
పోరాటాలు చేస్తాం. ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకొని దాని వీధిలో నిలబెడతాం. రిజైన్ చేసి రోజు ప్రస్తుతం మాట్లాడుకోవచ్చు కదండి. మిర్చి ఫార్మర్ చెప్పాము మా డిమాండ్. మిర్చి ఫార్మర్స్కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్. ఓకే, హోదా ఇవ్వనప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఉంటారు రోజు. రాజీనామా చేసి మీరు రోజు మీడియాతో మాట్లాడుతున్నారు. మేమేం చేయాలో మాకు తెలుసు. ఏబిఎన్ మాకు చెప్పక్కర్లే. మాకు ఏం చేయాలో మాకు తెలుసు. మాకు ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు నిర్మించాలో మాకు తెలుసు. ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ.